మహిళలే సృష్టికి మూలమని, మహిళలను ఎక్కడ గౌరవిస్తారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని చేగుంట మండల విద్యాధికారి నీరజ అన్నారు. చేగుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రముఖ సంఘ సేవకులు ఐతా పరంజ్యోతి మండలంలోని ప్రభుత్వ మహిళా ఉద్యోగులను జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శాలువాతో ఘనంగా సన్మానించారు. మండల విద్యాధికారి నీరజ, ఉపాధి హామీ పథకం ఏపీఓ శ్వేత, ఏపీఎం లక్ష్మీ నరసమ్మతో పాటు మహిళా పంచాయతీ కార్యదర్శులను, మహిళా ఉపాధ్యాయులను శాలువాతో ఘనంగా సన్మానించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలకు గుర్తింపునిస్తూ మహిళా దినోత్సవం సందర్భంగా సన్మానించడం చాలా సంతోషకరమని, సన్మానించడం పరంజ్యోతి అని ఈ సందర్భంగా వారు అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ సృష్టికి మూలమైన మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేరని, మహిళలకు చులకనగా చూడకూడదన్నారు. మహిళలను ఎక్కడ గౌరవిస్తారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని, మహిళలను గౌరవించిన కుటుంబాలే అభివృద్ధిలో ముందుకు సాగుతాయన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలను గౌరవించి శాలువాతో సన్మానించడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి నీరజ, ఏపీఎం లక్ష్మీ నరసమ్మ, ఏపీఓ శ్వేత, పంచాయతీ కార్యదర్శులు సబిత, మహిళా ఉపాధ్యాయులు రమా, ఉమాదేవి, రమాదేవి, రాధా, సరస్వతి, శ్రీవాణి, విజయలత, సంతోష్ రాణితో పాటు మహిళా ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వివిధ హోదాల్లో మహిళా మూర్తులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో డ్యూటీస్ ఉన్నారు కాబట్టి, టీచర్స్ ఉన్నారు, వేరే ఎంపీడీఓకి సంబంధించిన ఆఫీస్ వాళ్ళు ఉన్నారు, ఇతరత్ర అన్ని రకాలుగా సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పటివరకు మన గురుగారు చెప్పినట్టు ఎక్కడైతే మహిళ గౌరవించబడుతుందో అక్కడ ఆ రాష్ట్రం కానీ దేశం కానీ సంతోషంగా ఉంటుందనే విషయం అందరికీ మన పురాణాలు చెప్తున్నాయి. ఇప్పుడు సార్ కూడా గుర్తు చేశాడు. కనుకనే మన మహిళా మూర్తులందరికీ ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నా తరఫున చిన్న సత్కారం, శాల్వాతో సత్కారం చేయాలని తెలిసినాను. దానికి మీరు అందరూ అంగీకరించి నాకు సహకరించినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.